ఫ్రెండ్స్ స్టోరీస్, ఫ్రెండ్షిప్ సాంగ్స్ అండ్ లవ్ స్టోరీస్ ఇవన్నీ వినడానికి ఎంత బాగుంటాయో కదా. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ. ప్రతిరోజు లాగానే ఉదయ్ ఆ రోజు కూడా డిన్నర్ బ్రేక్లో తన ఆఫీస్ వర్క్ స్టేషన్ నుండి కాకినాడలో ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ లోకేష్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా వారిద్దరి మాటలు చాలా క్యాజువల్గా ఉన్నాయి. అలా మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో లోకేష్ ఉదయ్ని, అరే ఉదయ్, ఈరోజు నీ పక్కన కూర్చొని పనిచేసే నీ ఫ్రెండ్ ఆఫీస్కి రాలేదా అని అడగ్గా ఆ ప్రశ్న ఉదయ్కు చాలా వింతగా అనిపించింది. అప్పుడు ఉదయ్, అరే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నా ఫ్రెండు నా పక్కన కూర్చోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి లోకేష్, అదేరా, తెల్ల చొక్కా వేసుకొని ప్రతిరోజు నీ పక్కన కూర్చుంటాడు కదా, చాలా వింతగా చూస్తుంటాడు మనల్ని, మనం మాట్లాడుకునేది అంతా వింటూ ఉంటాడు. అయినా మనం ఏం మాట్లాడుకుంటే వాడికి ఎందుకురా, పనేమీ లేదన్నట్టు అంత ఇంట్రెస్ట్గా మన మాటలు వింటుంటాడు అని అనగా ఉదయ్ లోకేష్ మాటలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి లోకేష్కు ఒక వింతైన అర్థం పర్థం లేని భయంకరమైన కథలు విషయాలు చెప్పి ఉదయ్ను భయపెట్టే అలవాటు ఉంది. అవి విని విని ఉదయ్కు కూడా ఆ కథలు ఇప్పుడు అలవాటైపోయాయి. అందుకేనేమో అతను పెద్దగా భయపడలేదు. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో కూడా పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. అప్పుడు ఉదయ్ లోకేష్తో, రే ఆపరా నీ కుళ్ళు జోకులు, రొటీన్ హారర్ స్టోరీలు అని అనగా కన్ఫ్యూజ్ అయిన లోకేష్ అతని కళ్ళు పెద్దవిగా చేసి అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈసారి ఉదయ్తో లోకేష్ ఎలాంటి జోక్స్ వేయడం లేదు. అలాగే అతన్ని భయపెట్టడానికి ట్రై కూడా చేయట్లేదు. లోకేష్ నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయ్తో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఉదయ్ పక్కన ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని. అప్పుడు లోకేష్ ఉదయ్కు అతని గురించి పోలికలు కూడా చెప్పసాగాడు. ఆ వ్యక్తి తెల్లగా ఉంటాడని, అతనికి ఉంగరాల జుట్టు, నల్లటి మీసాలుంటాయని, అలాగే చేతికి బంగారు బ్రాస్లెట్ ఉంటుందని చూసినట్టు చెప్పాడు లోకేష్. కానీ ఉదయ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఉదయ్ ఎక్కడ కూర్చుంటాడో అతని పక్కన మొత్తం అమ్మాయిలు మాత్రమే కూర్చునేవారు. ఒకవేళ లోకేష్ చెప్పిన పోలికల్ని బట్టి చూసినా ఉంగరాల జుట్టు వ్యక్తి ఎవరూ కూడా బహుశా ఉదయ్ ఆఫీస్లో పనిచేయడం లేదని అతనికి ఒక క్లారిటీ ఉంది. కానీ లోకేష్ ఎవరి గురించి చెప్తున్నాడో ఉదయ్కు అర్థం కాలేదు. ఎందుకో ఏమో కానీ ఆ విషయాన్ని ఉదయ్ అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. మరుసటి రోజు డిన్నర్ బ్రేక్లో మళ్ళీ ఉదయ్ మరియు లోకేష్ వీడియో కాల్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఉదయ్ లోకేష్తో మాట్లాడుతూ ఉండగా సడన్గా ఒక పెద్ద సౌండ్ వినిపించింది ఉదయ్కు. గదిలోని అన్ని లైట్లు ఆగిపోయాయి. అప్పుడు ఉదయ్, ఒరే లోకేష్, నువ్వు అలాగే ఉండు, నేను 2 నిమిషాల్లో తిరిగి వస్తాను అని బయటకు వెళ్ళాక అతనికి తెలిసింది ట్రాన్స్ఫార్మర్లో ఫైర్ రావడంతో ఆ ఏరియా అంతా పవర్ సప్లై ఆగిపోయింది అని. వెంటనే ఉదయ్ తిరిగి తన కంప్యూటర్ దగ్గరికి వచ్చాడు. అతని కంప్యూటర్ రన్నింగ్లోనే ఉంది. ఎందుకంటే అతని కంప్యూటర్కు యూపీఎస్ కనెక్షన్ ఉంది. అయితే ఉదయ్ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూడగా లోకేష్ ఎవరితోనో పెద్ద పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఉదయ్, ఏరా నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను ఇప్పుడు లోపలికి వస్తుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావురా అని అడగ్గా, ఏంట్రా ఓవర్ యాక్షనా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో నీకు కనిపించట్లేదా? నిన్నటి నుంచి నీకు ఎవరి గురించి చెప్తున్నానో అతనితోనేగా మాట్లాడుతున్నా. అయినా ఏంట్రా, ఎందుకు అబద్ధం చెప్పావు? అతను మీ ఆఫీస్లో లేడు అని అన్నాడు లోకేష్. అది విన్న ఉదయ్ తన చుట్టూ చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అప్పుడు ఉదయ్, జోక్ చేయడం ఇంకా ఆపరా లోకేష్ అని కోపంగా అనగా, రే నేను జోక్ చేయడం లేదు, అలాగే నువ్వు వచ్చే ముందు నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరి గురించి నిన్ను అడిగానో ఆ వ్యక్తి ఇప్పుడు నీ వెనకనే నిలబడున్నాడ్రా, చూసుకో, అతి చేయకు అని కాల్ కట్ చేశాడు లోకేష్. ఇంతలో అప్పటి వరకు యూపీఎస్ వల్ల పనిచేస్తున్న ఉదయ్ కంప్యూటర్ కూడా ఆగిపోయింది.
కానీ ఉదయ్కు వెనక్కి తిరిగి చూడటానికి ధైర్యం సరిపోలేదు. ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఆ సైలెన్స్ అంతా బ్రేక్ చేసేలాగా ఉదయ్ ఫోన్ రింగ్ అయింది. కేవలం ఒక్క ఫోన్ రింగ్ వల్ల ఉదయ్ హార్ట్ స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బహుశా జీవితంలో మొదటిసారి ఒక ఫోన్ రింగుకు అతను అంత భయపడి ఉంటాడు. ఆ ఫోన్ కాల్ వచ్చింది లోకేష్ నుంచే. కానీ ఉదయ్ ఆ ఫోన్ కాల్ను కట్ చేశాడు. మరోసారి గదిలో అంతకు ముందులాగే నిశ్శబ్దం అలుముకుంది. కానీ సరిగ్గా 10 నుండి 15 సెకండ్ల తర్వాత ఉదయ్ ఫోన్ మళ్ళీ మోగింది. అది అలా మోగుతూనే ఉంది. చివరకు విసిగిపోయి ఉదయ్ ఫోన్ ఎత్తాడు. అప్పుడు అవతల వైపు నుంచి లోకేష్, అరే నువ్వు కంప్యూటర్ మానిటర్ ముందు అలా సైలెంట్గా ఎందుకు కూర్చున్నావు? ఎందుకు ఏం మాట్లాడట్లేదు? నీకు అసలు నేను కనపడుతున్నానా? నా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని అడగ్గా దానికి ఉదయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మా ఆఫీస్లో పవర్ పోయింది. నా కంప్యూటర్ యూపీఎస్ కూడా ఆగిపోయి చాలాసేపు అవుతుంది. అలాంటిది నేను నీకు ఎలా కనిపిస్తా? నువ్వు నన్ను ఎలా చూస్తావు అని కోపంగా బదులిచ్చాడు ఉదయ్. అది విన్న లోకేష్కు నవ్వాగలేదు. వెంటనే లోకేష్, ఇంకా ఆపరా బాబు నీ ఓవర్ యాక్షన్. సర్లే, నాకు ఇప్పుడు నీ ఓవర్ యాక్షన్ చూసి ఓపిక లేదు. మీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. ఉంటా, బాయ్ అని కాల్ కట్ చేశాడు లోకేష్. కానీ ఉదయ్ మాత్రం చాలా భయపడ్డాడు. అతనిలో ఏదో అలజడి మొదలైంది. వీడియో కాల్ టైంలో కాకినాడలో ఉండే తన ఫ్రెండ్ లోకేష్కు ప్రతిరోజు తన పక్కన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడని అతను చెప్పిన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఉదయ్కు ఒళ్ళంతా చల్లని చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే లోకేష్ చెప్పే విధంగా ఏ వ్యక్తి తన ఆఫీసులో లేనే లేడు కాబట్టి. ఇక ఆ రోజు ఉదయ్ తన ఆఫీసులో కూడా పనిచేయలేకపోయాడు. ప్రతిరోజులాగే తన ఆఫీస్ కొలీగ్స్తో బాతాకానీ కూడా పెట్టలేదు. వాళ్లతో కలిసి కనీసం టీ తాగడానికి కూడా వెళ్ళలేదు. బెంగళూరు వంటి చలి ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూడా అతనికి ఆగకుండా చెమటలు కారుతూనే ఉన్నాయి. అతని అయోమయ పరిస్థితిలో కాకినాడలోని తన తల్లికి ఫోన్ చేశాడు. కానీ ఎందుకో ఏమో తెలియదు, కానీ అతని తల్లి కూడా తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లోకేష్ చెప్పిన విషయాలు మరియు ఆ కనిపించిన వ్యక్తి రూపాన్ని గుర్తు చేసుకుంటూ రాత్రంతా ఉదయ్ సరిగ్గా నిద్రపోలేకపోయాడు. అతని భయం అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఎలాగోలా ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. మెల్లగా తెల్లారింది. ఉదయ్ అతను కళ్ళు తెరిచేసరికి రాత్రి తను సోఫా పైనే పనుకున్నాడని మరియు అతని చేతిలో ఒక చిన్న ఐరన్ రాడ్ ఉందని గుర్తించాడు. అయితే ఆ రాడ్ అతనే రాత్రి చేతిలో పెట్టుకుని పనుకున్నాడు. దానికి కారణం తన చిన్నతనంలో తన తల్లి చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది. ఉదయ్ తల్లి ఎప్పుడైనా భయం లేదా టెన్షన్ కలిగినప్పుడు చేతిలో ఇనుప వస్తువు పెట్టుకోమని చెప్పేది. బహుశా నిన్న రాత్రి ఉదయ్ ఎక్కువగా భయపడిపోవడం వల్ల అతనే ఆ ఇనుప వస్తువుని చేతిలో పెట్టుకుని పనుకొని ఉండొచ్చు. కానీ ఆ విషయం ఏమాత్రం ఉదయ్కు గుర్తులేదు. ఇక అలా నిద్రలేచిన ఉదయ్ ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆఫీస్కు రీచ్ అవ్వడానికి అతనికి కొంచెం లేట్ అయ్యేలాగే అనిపించింది. ఎందుకంటే తను కళ్ళు తెరిచేసరికి చాలా టైం దాటిపోయింది. కొంచెం సేపటికి ఆఫీస్కు చేరుకున్న ఉదయ్కు ఆఫీస్ లిఫ్ట్లో ఎక్కువగా జనాలు ఉన్నప్పటికీ ఉదయ్కి ఎందుకో ఒక తెలియని వింత భయం మొదలైంది. అతనికి చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. అలాగే ఎవరో పదే పదే అతని చెవి దగ్గరకు వచ్చి అతని పేరు పెట్టి పిలుస్తున్నట్టు అనిపించింది. ఉదయ్, ఉదయ్. ఇంతలో ఒక చల్లని గాలి అతని భుజాన్ని తాకడం ఉదయ్ గమనించాడు. ఆ గాలి ఎలా ఉందంటే ఎవరో కావాలనే తమ శ్వాసను అతని భుజంపై వదులుతున్నట్లుంది. అయితే వాస్తవానికి ఉదయ్ లిఫ్ట్లో పూర్తిగా ఒక మూలకు వెనక్కి నిలబడి ఉన్నాడు. అతని వెనక లిఫ్ట్ గోడ తప్ప ఇంకేం లేదు. అతని భయం మరింత ఎక్కువైంది. ఇంతలో తన ఫ్లోర్ రావడంతో గబగబా అతను లిఫ్ట్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత నిద్రపోతున్నా, లేచి ఉన్నా, కూర్చున్నా, నిలబడినా ఉదయ్కు వింత వింత శబ్దాలు వినిపించాయి. అది కూడా ఎవరో అతన్ని పిలుస్తున్నట్లు అనిపించేది. రాత్రిపూట సడన్గా తన ఇంట్లోని కిచెన్లో ఎవరో పనిచేస్తున్నట్లు, ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉన్నట్లు, తాను నీళ్లతో నింపి ఉంచిన బాటిల్స్ను ఎవరో తాగుతున్నట్లు సౌండ్స్ వినిపించేవి. అప్పుడు రాత్రి దాదాపు 2 గంటలవుతుంది. ఉదయ్ ఫ్లాట్ డోర్ బెల్ మోగింది.
అతను సగం నిద్రలోనే లేచి ధైర్యం తెచ్చుకొని తలుపు తెరిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. బహుశా అదంతా తన భ్రమేమో అనుకొని తలుపు మూసి తన గదివైపు వెళ్ళడానికి ఉదయ్ వెనక్కి తిరగబోతూ కూడా ఎందుకో మరోసారి డోర్కి ఉండే ఐహోల్ నుండి బయటికి చూశాడు. బయట ఉన్నది చూసిన ఉదయ్ తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. ఎందుకంటే తలుపు అవతల వైపు ఉన్నది అతని ఫ్రెండ్ లోకేష్. ఉదయ్ డోర్ ఐహోల్ నుండి అతన్ని చూస్తూనే ఉన్నాడు. అప్పుడే లోకేష్ తలుపుపై చేత్తో గట్టిగా కొట్టాడు. అది విని కంగారు పడిపోయిన ఉదయ్ వెంటనే తలుపు తెరిచాడు. అతని ఎదురుగా లోకేష్ నిలబడి ఉన్నాడు. ఉదయ్ను చూసిన లోకేష్కి నవ్వాగట్లేదు. పడి పడి నవ్వసాగాడు. ఎందుకంటే ఉదయ్ అతని హారర్ జోక్స్కి మళ్ళీ బలయ్యాడు అని. ఉదయ్ మరియు లోకేష్ రాత్రంతా మేల్కొని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇద్దరు ఎక్కువగా అలసిపోయి ఉండటంతో కాసేపటికి తెలియకుండానే గాఢ నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఒక వింత సౌండ్ వల్ల లోకేష్ నిద్ర డిస్టర్బ్ అయింది. అప్పుడు లోకేష్ ఉదయ్ను మెల్లగా తట్టి నిద్రలేపాడు. ఇద్దరు అడుగుల చప్పుడు కాకుండా కిచెన్ వైపు వెళ్ళారు. అక్కడ ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉంది. అంతేకాదు ఫుల్గా నింపి ఉన్న వాటర్ బాటిల్స్ సగం ఖాళీ అయిపోయి ఉన్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కిచెన్కి ఎదురుగానే నిలబడి ఉన్నారు. కానీ ఆ సౌండ్స్ వాళ్ళకి క్లియర్గా వినపడుతున్నాయి. కానీ కిచెన్లోని ఏ సామాన్లు కదలడం లేదు. అలాగే అక్కడ వారికి ఎవరూ కనిపించట్లేదు. కాసేపటికి తెల్లారింది. వాళ్ళిద్దరూ వెంటనే అక్కడి నుండి రైలు ఎక్కి కాకినాడకు బయలుదేరారు. కాసేపటికి కాకినాడకు చేరుకున్న ఇద్దరు రైల్వే స్టేషన్ బయట ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో ఉదయ్కి ఎదురుగా ఉన్న పాన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి కనిపించాడు. అతనిది ఉంగరాల జుట్టు, తెల్లటి చొక్కా వేసుకొని చేతికి బంగారు బ్రాస్లెట్ పెట్టుకొని ఉన్నాడు. అంతేకాకుండా అతనికి మీసాలు కూడా ఉన్నాయి. ఉదయ్ మొదటిసారి ఆ వ్యక్తిని స్వయంగా తన ఎదురుగా చూశాడు. ఎవరినైతే తన ఫ్రెండ్ లోకేష్ రోజు వీడియో కాల్లో తన పక్కనే చూసేవాడో సరిగ్గా ఆ వ్యక్తిని మొదటిసారి చూశాడు. ఆ వ్యక్తి ఉదయ్ని చూసి వింతగా నవ్వుతూ ఉన్నాడు. అది చూసిన ఉదయ్, లోకేష్, రే లోకేష్, ఇతనే కదా నీకు ప్రతిరోజు వీడియో కాల్ టైంలో నా పక్కన కనిపించే వ్యక్తి అని అడగ్గా, ఒరే నీకు ఇంకా ఆ వ్యక్తి గురించి నేను చెప్పింది గుర్తుందా? నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టించడానికి అలా అనేవాణ్ణిరా అని నవ్వసాగాడు లోకేష్. అది విని షాక్ అయిన ఉదయ్కు ముందు కోపం వచ్చినా ఆ తర్వాత అతనిలో కొత్త భయం మొదలైంది. ఎందుకంటే ఇదంతా లోకేష్ సరదాగా చేసి ఉంటే మరి అతనికి ఎక్కడికి వెళ్ళినా తనని ఎవరో పిలుస్తున్నట్టు ఎందుకు అనిపించేది? ఉన్నట్టుండి ఇంట్లోని వంటగదిలో నుంచి వింత శబ్దాలు రావడం ఎందుకు స్టార్ట్ అయ్యాయి? వంటి ఎన్నో ప్రశ్నలు ఉదయ్కు ఎదురవ్వడం మొదలైంది. నిజంగా ఉదయ్ ఎదుర్కొన్న అనుభవాలన్నీ నిజమేనా? లేదంటే అతని ఫ్రెండ్ భయపెట్టడం వల్ల అతను భ్రమపడ్డా? మీకేమనిపిస్తుంది? మీకు కూడా ఇలా భయపెట్టే ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.